ఎపిసోడ్ స్టార్టింగ్లో విక్కీ మామ్ దగ్గరికి వెళ్ళి నాకు డాడ్ సెలెక్ట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, అందుకనే నేను ఇలా ఫేక్ మ్యారేజ్ చేసుకున్నాను, నేను ఇలా చేసి నేను చాలా బాధ పెట్టాను కదా, సారీ అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మామ్, నువ్వు ఫేక్ మ్యారేజ్ చేసుకున్నావు సరే, కానీ నువ్వు ఫాసాయిని నిజంగానే ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతుంది. అప్పుడు విక్కీ కూడా, అవును నేను ఫాసాయిని చాలా లవ్ చేస్తున్నాను, తను లేకుండా నేను ఉండలేను అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. డాడ్ కూడా వాళ్ళిద్దరి మాటలు వింటాడు. తర్వాత విక్కీ అండ్ ఫాసాయి ఇద్దరు కూడా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళు డైవర్స్ పేపర్ మీద సైన్ చేసి అఫీషియల్గా డివోర్స్ తీసుకుంటారు. ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. నిషా విక్కీతోనే ఉండడం చూసి ఫాసాయికి చాలా కోపం వస్తుంది. విక్కీతో ఏం మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సియాలి లాసాకి కాల్ చేసి వాళ్ళ బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నిషా వస్తుంది. నిషా రావడంతో సియాలి వెంటనే తన ఫోన్ కట్ చేసేస్తాడు. తను చేసే ఇల్లీగల్ బిజినెస్ దేని గురించి కూడా నిషాకి అస్సలు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. నిషా సియాలీతో విక్కీ ఫాసాయికి డివోర్స్ ఇచ్చేసాడు, ఇంకా నేను హ్యాపీగా విక్కీని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది. తర్వాత నిషా అక్కడి నుంచి వెళ్ళిపోయాక సియాలి వాళ్ళ అసిస్టెంట్ సియాలీతో, విక్కీకి నిషాకి పెళ్ళయ్యాక విక్కీ మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడని మీకు నమ్మకం ఉందా అని అడుగుతాడు. అప్పుడు సియాలి, విక్కీ తనంతట తనగా హెల్ప్ చేశాడా, సరే లేదంటే కనుక నేను వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తాను, వాళ్ళ పరువు ప్రతిష్ట మొత్తాన్ని నాశనం చేసేస్తాను, విక్కీకి వాళ్ళ ఫ్యామిలీ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా, సో తను చచ్చినట్టు మనకు హెల్ప్ చేయాల్సిందే, విక్కీ కనుక మనకు హెల్ప్ చేశాడంటే మనకి ఇంకా తిరగనేదే ఉండదు అని చెప్తాడు. తర్వాత విక్కీ ఫాసాయిని తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి దేవ్ వస్తాడు. విక్కీని కన్సోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు విక్కీ, ఫాసాయి నన్ను అస్సలు లవ్ చేయట్లేదు, తను డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది, నా గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు అని అంటాడు. అప్పుడు దేవ్, నిన్ను అండ్ నిషాని హోటల్ రూమ్లో అలా చూడగానే ఫాసాయి చాలా బాధపడింది, తను ఎంతలా ఏడ్చిందో నేను చూశాను, తను నేను లవ్ చేయకపోతే ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, తను ఖచ్చితంగా నేను లవ్ చేస్తుంది, నువ్వు కూడా ఫాసాయిని లవ్ చేస్తే కనుక నువ్వు ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఫాసాయి దగ్గర నిరూపించుకో అని అంటాడు. విక్కీ కూడా సరే అంటాడు. పెద్దదిన తనకి షూటింగ్ ఉంది అని చెప్పి బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు, పెద్దదిన ప్రతిరోజు ఇలా షూటింగ్ ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది కదా, కానీ తను యాక్ట్ చేసిన ఒక్క డ్రామా కూడా టెలికాస్ట్ అవ్వట్లేదు ఏంటా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే దేవ్ అక్కడికి వస్తాడు. విక్కీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాను అని అన్నాడు అని చెప్తాడు. దాంతో వాళ్ళందరూ కూడా అప్సెట్ అవుతారు. అప్పుడు పెద్దన్నయ్య వాళ్ళతో, తనకు జస్ట్ డైవర్స్ అయింది అంతే కదా, ఆ విషయాన్ని తను ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నాడు, ఏదో తను చనిపోతాడేమో అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అని అంటాడు. దాంతో దేవ్కి చాలా కోపం వస్తుంది. రినికి నీకు మధ్య ఏదైనా ఇష్యూ జరిగి తను నీకు డైవర్స్ ఇచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతే అప్పుడు నీకు విక్కీ బాధ ఏంటో అర్థమవుతుంది అని అంటాడు. దాంతో పెద్దన్నయ్య కూడా కోపం వచ్చి, శాపనార్థాలు పెడుతున్నావా అని చెప్పి దేవ్తో గొడవ పడడం స్టార్ట్ చేస్తాడు. దాంతో డాడ్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరిని తిట్టి కామ్ డౌన్ చేస్తాడు. పెద్దదిన వాయు దగ్గరికి వెళ్తుంది. వాయు అని చెప్పి బయట నుంచి పిలుస్తూ ఉంటుంది, కానీ తన పైన బెడ్రూమ్లో వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. పెద్దదిన అక్కడికి రావడం గమనించిన వాయు వెంటనే అమ్మాయిని వాష్రూమ్లోకి పంపించేస్తాడు. నేను చెప్పే వరకు కూడా బయటకు రావద్దు అని అంటాడు. పెద్దదిన అండ్ వాయు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దదిన వాయువుతో, నేను నా హస్బెండ్కి డైవర్స్ ఇచ్చేస్తాను, మన ఇద్దరే ఇక్కడ హ్యాపీగా ఉందా అని అంటూ ఉంటుంది. కానీ వాయు ఒప్పుకోడు. లేదు, నువ్వు ఇప్పుడే డైవర్స్ ఇచ్చేస్తే మన ఇద్దరికి కూడా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, దానివల్ల మన కెరియర్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది కదా అని చెప్తాడు. తర్వాత ఆ టాపిక్ డైవర్ట్ చేసి తనని అక్కడి నుంచి కిందకి తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా వాష్రూమ్లో ఉన్న అమ్మాయి రికార్డ్ చేసేస్తుంది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఆ వాష్రూమ్లో ఉన్న అమ్మాయి నిమ్మికి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఆ అమ్మాయి ఈ వీడియో మొత్తం కూడా నిమ్మికి సెండ్ చేసేస్తుంది. ఫాసాయికి ఏం పని చేస్తున్నా ఎటు చూస్తున్నా తనకి విక్కీయే కనిపిస్తూ ఉంటాడు. దాంతో తను విక్కీనే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పీమన్ వస్తాడు. ఫాసాయికి ప్రపోజ్ చేస్తాడు. జరిగిందేదో జరిగిపోయింది, మనం ఇదంతా మర్చిపోయి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దామని అంటాడు. అప్పుడు ఫాసాయి, నేను ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు, కొత్త రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా లేను అని చెప్పి పీమన్ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తుంది. అంతా అక్కడే ఉన్న దియా కూడా వింటుంది. ఫాసాయి ఖచ్చితంగా విక్కీని లవ్ చేస్తోంది, అందుకనే పీమన్ ప్రపోజల్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది, ఏదేమైనా సరే ఫాసాయిని విక్కీని ఒకటి చేయాలి అని అనుకుంటుంది. డాడ్ విక్కీ అండ్ నిషా పెళ్లి ముహూర్తం పెట్టించడం కోసం అని చెప్పి పురోహితుడిని పిలిపిస్తారు. ఈ విషయం డాడీ వాళ్ళ అసిస్టెంట్ ద్వారా మామ్కి తెలుస్తుంది. వెంటనే మామ్ డాడ్ని పిలిచి, అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో అని అడుగుతుంది. అప్పుడు డాడ్ మామ్తో, దీనంతటికీ కారణం విక్కీని, తన నిషా విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు, ఈ విషయం బయటికి తెలిస్తే కనుక మన ఇంటి పరువేమైపోతుంది, అందుకనే ఖచ్చితంగా విక్కీనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, తన నిషాని పెళ్లి చేసుకోవాల్సిందే అని అంటాడు. అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. డాడ్, నేను మన ఇంటి పరువు పోయే పని ఎప్పటికీ చేయను, ఇందులో నా తప్పేం లేదు, ఆ రోజు మీరు హోటల్ రూమ్లో చూసిందంతా ఒక మిస్అండర్స్టాండింగ్ అంతే, నాకు నిషాకి మధ్యలో ఎటువంటి రిలేషన్ లేదు, అసలు ఇదంతా ఎలా జరిగింది, ఎవరు చేశారో అనేది నేను మీ అందరికీ ప్రూవ్ చేసి చూపిస్తాను, ఆ తర్వాత ఫాసాయిని కూడా మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తాను అని అంటాడు. ఇది వినగానే దేవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను కూడా విక్కీకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏదేమైనా సరే వీలైనంత తొందరగా నువ్వు ఇన్నోసెంట్ అని చెప్పి ప్రూవ్ చేసుకో, నా వైపు నుంచి ఏ హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. డాడీకి మాత్రం ఇదంతా విని చాలా కోపం వస్తుంది.
ఆ ఆఫర్ని నేను ఎప్పటికీ కూడా నా ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయను, ఏదేమైనా సరే నిషానే ఇంటి చిన్న కోడలు అని అంటాడు. విక్కీ మాత్రం ఆ మాటలేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత తను హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. అందులో అక్కడ పనిచేసే ఒక మెయిడే ఇదంతా చేసింది అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత విక్కీ ఆ మెయిడ్ని పట్టుకుని తనని ఇంట్రాగేట్ చేస్తాడు. అప్పుడే విక్కీకి ఇదంతా సియాలి వాళ్ళ అసిస్టెంటే ఆ మెయిడ్కి డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించాడు అని చెప్పి తెలుస్తుంది. కట్ చేస్తే విక్కీ వాళ్ళ అసిస్టెంట్ అండ్ కమాండర్ మీటింగ్ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. విక్కీ వాళ్ళ కమాండర్తో సియాలి డీలింగ్ చేస్తూ ఉండగా నేను అదంతా రికార్డ్ చేశాను, కానీ నేను నిషా టెర్రస్ మీద నుంచి కింద పడిపోయినప్పుడు నా ఫోన్ బ్రేక్ అయిపోయింది, అందులో ఉన్న వీడియో కూడా డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సియాలిని పట్టుకోవడానికి మన దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. నేను సియాలికి క్లోజ్గా ఉంటూ తన మూమెంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే నాకున్న ఒకే ఒక దారి నిషా అని అంటాడు. అప్పుడు వాళ్ళ కమాండర్ సియాలిని పట్టుకోవడానికి నిషాతో పెళ్లి వరకు వెళ్ళడం కొంచెం రిస్క్ అవుతుందేమో అని అంటాడు. అప్పుడు విక్కీ సియాలిని పట్టుకోవడానికి నేను ఎంత రిస్క్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ బాస్ ఇంకొకసారి ఆలోచించుకోండి, మరి ఫాసాయి సంగతి ఏంటి అని అంటాడు. అప్పుడు విక్కీ నాకు ఫాసాయి మీద పూర్తిగా నమ్మకం ఉంది, మనం సియాలిని పట్టుకుని ఈ కేసు క్లోజ్ చేసిన వెంటనే నేను ఫాసాయికి జరిగిందంతా చెప్తాను, తను నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అని అంటాడు. దేవ్ దియాతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ దియా మాత్రం తన్నే అవాయిడ్ చేస్తూ ఉంటుంది. దాంతో దేవ్ చాలా అప్సెట్ అవుతాడు. దియాతో నీకు ఆల్రెడీ తెలుసు కదా నేను లవ్ చేస్తున్నాను అని చెప్పి నా గురించి ఒకసారి ఆలోచించవచ్చు కదా అని అంటాడు. అప్పుడు దియా దేవ్తో ఇదంతా వర్కౌట్ అవ్వదు, నేను ఆల్రెడీ ఫాసాయిని చూస్తూనే ఉన్నాను కదా తను ఎంత బాధపడుతుంది అనేది, మా ఇద్దరి సిచ్యువేషన్ కూడా అదే అవుతుంది, నేను తనలాగా బాధపడాలి అని అనుకోవట్లేదు, సో ప్లీజ్ ఇది ఇక్కడితోనే ఆపేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవ్ దియానే తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడే తనకి యాక్సిడెంట్ అవుతుంది. విక్కీ ఫాసాయిని పీమన్ని ఫాలో చేస్తూ వాళ్ళ ఇంటి దాకా వస్తాడు, కానీ ఇంటి లోపలికి మాత్రం రాడు, బయట నుంచి వాళ్ళని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి దియా వస్తుంది. విక్కీ దియాని ఫాసాయి ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు దియా ఫాసాయి చాలా అప్సెట్గా ఉంటుంది, ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నది, నిన్నే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది, తను నిన్ను చాలా లవ్ చేస్తున్నది అని చెప్తుంది. ఫాసాయి తను లవ్ చేస్తుంది అని తెలియగానే విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత తను దియాతో నువ్వేం టెన్షన్ పడకు, వీలైనంత తొందరగా ఫాసాయిని తిరిగి మళ్ళీ నాతో పాటు తీసుకెళ్తాను అని అంటాడు. అండ్ దియాతో నా మొబైల్ కూడా బ్రేక్ అయిపోయింది, నేను కొత్త నెంబర్ తీసుకున్నాను, నెంబర్ సేవ్ చేసుకో, నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే కాల్ చేయని అంటాడు. అప్పుడే తనకి వాళ్ళ మామ్ కాల్ చేసి దేవ్కి యాక్సిడెంట్ అయింది అని చెప్తుంది. దాంతో వెంటనే దియా అండ్ విక్కీ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. దియాని చూడగానే పెద్దతను అసలు నీకు ఇక్కడేం పని అని చెప్పి దియాని తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చిన్నన్నయ్య నిమ్మి కూడా వస్తారు. నిమ్మిని చూడగానే చిన్నదునికి చాలా కోపం వస్తుంది. అప్పుడు చిన్నన్నయ్య మేమిద్దరం బిజినెస్ పని మీద బయటకు వెళ్ళాం, అక్కడ మీటింగ్లో ఉండగానే దేవ్కి యాక్సిడెంట్ అయింది అని నాకు తెలిసింది, వెంటనే ఇద్దరం కలిసి బయలుదేరి వచ్చేసాం, అందుకనే తను కూడా నాతో పాటు వచ్చింది అని చెప్తాడు. అప్పుడు నిమ్మి సర్లే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ ఈ టైంలో ఇక్కడి నుంచి నాకు క్యాబ్స్ దొరుకుతాయో దొరకవో అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు డాడీ చిన్నన్నయ్యతో నువ్వు తనతో పాటు కింద వరకు వెళ్ళి తన క్యాబ్ ఎక్కించేసిరా అని అంటాడు. దాంతో చిన్నదునికి చాలా కోపం వస్తుంది, కానీ తను ఏం మాట్లాడలేకపోతుంది. చిన్నన్నయ్య నిమ్మి వెళ్తూ ఉండగా నిమ్మి తన కాలు ట్విస్ట్ అయినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. చిన్నన్నయ్య కూడా ఇదంతా నిజమేనేమో అని అనుకుంటాడు, అందుకనే తనకి హెల్ప్ చేద్దామని చెప్పి తను ఉంటున్న హోటల్ రూమ్ వరకు తను తీసుకెళ్తాడు. దేవిని చూడడానికి ఫాసాయి అండ్ పీమన్ కూడా హాస్పిటల్కి వస్తారు. అక్కడ ఫాసాయి నిమ్మిని చూస్తుంది. తర్వాత నిమ్మి అండ్ చిన్నన్నయ్య కలిసి హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళడం ఫాసాయి చూసి వాళ్ళిద్దరిని ఫాలో చేస్తూ హోటల్ రూమ్ వరకు వస్తుంది. దేవికి చిన్న చిన్న దెబ్బలు తగలడంతో డాక్టర్ గారు ఆ రోజు నైట్కి హాస్పిటల్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు అని అంటారు. దాంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. రూమ్లోకి వచ్చాక నిమ్మి చిన్నన్నయ్యని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫాసాయి వస్తుంది. ఫాసాయిని చూడగానే చిన్నన్నయ్యకి చాలా భయం వేస్తుంది. చిన్నన్నయ్య చేసేది చాలా పెద్ద తప్పు అని చెప్పి తన్ని కన్విన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు చిన్నన్నయ్య నా వైఫ్ ప్రతిదానికి నా మీద కోపడుతూ ఉంటుంది, నేను ఎవరితో మాట్లాడినా చూసి నవ్వినా సరే ప్రతిదానికి తను జలస్ ఫీల్ అవుతూ ఉంటుంది అని అంటాడు. అప్పుడు ఫాసాయి ఎందుకంటే తను మిమ్మల్ని అంతలా లవ్ చేస్తుంది, మీరు తనకు మాత్రమే సొంతం కావాలి అని అనుకుంటుంది, అందుకనే అలా జలస్ ఫీల్ అవుతుంది తప్ప వేరే ఏం కాదు అని అంటుంది. దాంతో చిన్నన్నయ్య కూడా కన్విన్స్ అయ్యి ఇంటికి వెళ్తాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి చిన్నన్నయ్య అండ్ చిన్నదిన చాలా హ్యాపీగా ఉంటారు. 1 మంత్లో విక్కీకి నిషాకి పెళ్లి జరగబోతోందనే న్యూస్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఆ న్యూస్ ఆంటీ అండ్ అంకుల్ కూడా చూస్తారు. దాంతో వాళ్ళిద్దరూ కోపంగా వెంటనే బయలుదేరి బ్యాంకాక్ వచ్చేస్తారు. ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. అప్పుడు డాడ్ వాళ్ళతో విక్కీ అండ్ ఫాసాయి చేసుకున్న ఫేక్ మ్యారేజ్ గురించి మొత్తం చెప్పి ఫాసాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళని బయటికి పంపించేస్తాడు. అప్పుడు దేవ్ అక్కడికి వచ్చి ఫాసాయి ఇప్పుడు పీమన్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని చెప్పి వాళ్ళందరినీ పీమన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఆంటీ అండ్ అంకుల్ ఫాసాయిని చూడగానే తన మీద చాలా కోపడతారు, తను తిడుతూ ఉంటారు. తర్వాత అంకుల్ కొంచెం కామ్ డౌన్ అయ్యి తప్పంతా నాదే, నేనే నేను సరిగ్గా పెంచలేకపోయాను, నువ్వు డబ్బు కోసమే కదా ఇంతలా దిగజారే పని చేసావు, అయినా నేను సరిగ్గా చదివించలేకపోయాను కూడా, నువ్వు చదువుకోవాలని చాలా ఆశపడ్డావు కదా, కానీ నేను నీకోసం అది కూడా చేయలేకపోయాను, నువ్వు అందుకనే కదా ఇలాంటి డిసిజన్ తీసుకున్నావు, తప్పంతా నాదే, నేనే నేను సరిగ్గా పెంచలేకపోయాను అని చెప్పి బాధపడతాడు. దాంతో ఫాసాయి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇందులో మీ తప్పేం లేదు, మీరు నన్ను చాలా బాగా పెంచారు,
అందుకనే కదా నేను మన ఊరు కోసం ఊరు బాగుండాలి అని చెప్పి నా గురించి కూడా ఆలోచించలేదు. నా లైఫ్ మొత్తం రిస్క్లో పెట్టి ఇలాంటి ఒక డిసిషన్ తీసుకున్నాను కదా నేను. అందరూ బాగుండాలనే కదా నేను ఇలా చేశాను. అది సరిపోదా మీరు నన్ను ఎంత బాగా పెంచారో అర్థం చేసుకోవడానికి? ఇదంతా నేను మీకోసమే చేశాను, మన ఊరు బాగుండాలనే చేశాను అని చెప్పి చాలా బాధపడుతుంది. అది చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతారు. ఫైనల్లీ ఆంటీ అండ్ అంకుల్ ఫాసాయిని క్షమించేస్తారు.